రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు సిగ్గుపడాలని, దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు డిమాండ్. కలకత్తా ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థినిపై హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం ర్యాలీగా వెళ్లిన జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నల్లో స్పష్టమైందని తెలిపారు. ఆసుపత్రుల్లో జరుగుతున్న ఘోరాలు బయటికి రాకూడదనే ఉద్దేశపూర్వకంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై మూక దాడిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను, దాడి చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్భయ ఘటన తర్వాత కూడా వేల మంది మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనలకు పురుషాధిక్యత కలిగిన జలం కారణంగా నిలుస్తుందని, మహిళలు ఇంటికే పరిమితం అవ్వాలి, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి, ఆ టైంకి అక్కడ ఎందుకు ఉండాలనే ప్రశ్నలు విధించే వారందరిది అత్యాచార నిందితుల మనస్తత్వాలతో సరిపోలుతుందని తెలిపారు. అక్కడ అత్యాచారం అనేది ఆడపిల్ల మీద అత్యాచారం చెయ్యాలి అనేది కాదు. అక్కడ ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. ఇక్కడతో ఆగుతుంది అని మనం ఎవరైనా ఆలోచిస్తే మనం భ్రమలో ఉన్నట్టు. ఎందుకనంటే నిర్భయ ఘటన అత్యంత పాశవికంగా జరిగిన తర్వాత ఇది 3,000 కేసులు. అంటే నిర్భయ తర్వాత అత్యాచారాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అనేది మనం గమనించాలి. అక్కడితో ఆగలేదు. సుప్రీంకోర్టు కలుగజేస్తుంది కాబట్టి ఈ సమస్య ఇక్కడితో పరిష్కారం అవుతుందని మనం భావిస్తాం. సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వచ్చిన వాటిని అన్నిటినీ ఎవడైతే పాలక వర్గాలు ఉన్నారో పాలక వర్గాలు కొమ్ములు తొక్కి డస్ట్బిన్లో పాడేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి పరిపాలన సాగించేటువంటి పరిస్థితులు నేడు కొనసాగుతూ ఉన్నాయి. రోగులకి వైద్యం చేసి ప్రజారోగ్యానికి ప్రాణం పోస్తున్నటువంటి డాక్టర్లకి ఈవేళ రక్షణ లేకుండా పోయింది. వైద్య విద్యార్థిని పశ్చిమ బెంగాల్లో టౌన్, పైగా అదేమి రూరల్ కూడా కాదు, అర్బన్లో ఒక హాస్పిటల్లో చాలా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశారు. కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటి, చంపేయడం కోసం అత్యాచారం చేశారు తప్ప అత్యాచారం కోసం కాదనేది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకి మొత్తం అన్నిటికీ కూడా ఈవేళ వాళ్ళకి ఆజ్యం పోస్తున్నది. వాళ్ళకి అండాదండగా నిలబడింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేది అర్థమవుతా ఉంది. అలాగే నిందితుల్లో ప్రధానంగా అక్కడ ప్రజాప్రతినిధులు, బంధువులు ప్రధానంగా ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. వస్తున్నటువంటి రిపోర్ట్లు, న్యూస్లు ఇవన్నీ వింటూ ఉంటే చాలా భయంకరంగా 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మొన్న 15వ తేదీ నాడు ఘనంగా దేశం అంతా జరుపుకున్నాం. కానీ ఈ రోజున మహిళలకి ఏ మాత్రం రక్షణ లేదు. 3 ఏళ్ల బెడ్ నుండి 90 సంవత్సరాల వృద్ధురాలి వరకు కూడా రక్షణ లేనటువంటి దేశం భారతదేశంగా ఉంది. ఈవేళ అత్యాచారాల్లో గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వాలి అంటే భారతదేశానికే గోల్డ్ మెడల్ ఇవ్వాలి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మతం పెచ్చరిల్లిపోయిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి. పైగా ఒకటి చెప్తాడు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ వల్లే ఇలా ఉందని చెప్తాడు. కానీ 8 ఏళ్ల సీప వయసు ఎంత, ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి? అలాగే 6 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలకి ఏముంది? అలాగే ఈవేళ వైద్య విద్యార్థులకి రక్షణ లేకుండా పోతే అసలు కళాశాలలో రక్షణ లేదు, హాస్పిటల్లో రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు. ఏ రకంగా ఈవేళ ఆడపిల్లలు బ్రతకాలి? ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఈ సమాజ గమనమే ఆగిపోతుంది. ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అక్కడ శిశు సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. హోం మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, మొత్తం ఆ మంత్రులందరూ కూడా రాజీనామా చేయాలి. తక్షణం ఆ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ మీద తక్షణం చర్యలు తీసుకుని కఠిన కార్యకర శిక్ష విధించాలి. ఆ ప్రిన్సిపలే కాదు, అసలు అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏంటి? అనేక
అనేక అక్రమాలు బయటకు వస్తా ఉన్నాయి. అన్నింటి మీద కూడా సిబిఐ దర్యాప్తు చాలా క్షుణ్ణంగా, చాలా సీరియస్ గా, చాలా వేగవంతంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.